కూలీ ఇచ్చి పడేసి అడుగుతాడు కదా. నాగార్జున గారి క్యారెక్టర్ వేరే లెవెల్, సుత్తి సీన్ ఉంటుంది, ఇచ్చి పడేశాడు. ఇలా సీన్ తీసేస్తే డ్యాన్స్ ఉంటుంది అనమాట, చంపి పడేశాడు. నాగార్జున వేరే లెవెల్ బ్రో. ఆయన కోసం తమిళోళ్ళకి 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి, 100 కోట్ల సినిమా లేదని 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. నాగార్జునకు పోటీ ఎవరు? చైతన్య, అఖిల్. వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందేమో, నాగార్జునకి జీవితంలో రిటైర్మెంట్ ఉండదు. చైకి కొడుకు పుట్టచ్చు, అఖిల్కి కొడుకు పుట్టచ్చు, మ్యారేజ్ అయింది, కానీ వాళ్ళని కూడా డామినేట్ చేసేలా ఉన్నాడు మన నాగార్జున. ఆయన బాడీ, ఆయన స్వాగ్, ఆయన డైలాగ్ డెలివరీ అన్ని చూస్తా ఉంటే ఇంకొక 50 సంవత్సరాల వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాగార్జునే కింగు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కూడా నాగార్జున కింగు. ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. రజనీకాంత్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. జైలర్ తర్వాత ఇంతమంది మూవీ చూస్తామని నేను అనుకోలేదు. లోకేష్ గారు అందరికీ వింటేజ్ మూవీ ఇది మాత్రం. రజనీకాంత్ గారికి వింటేజ్, సత్యరాజ్ గారికి వింటేజ్, ఉపేంద్ర గారికి వింటేజ్, అందరికి వింటేజ్ ఫిల్మ్. సూపర్ ఫిల్మ్ మాత్రం. నాగార్జున గారికి అయితే వేరే మూవీ. అమెరికన్ క్యారెక్టర్ వేరే బ్రో. ఈ మీసాలు చూస్తుంటే మెంటల్ మాస్ వేరే. అది దిల్ రాజు గారు ఫుల్ ఫన్ చేస్తున్నాడు. నా పక్కన కూర్చున్న దిల్ రాజు గారు ఇచ్చి పడేశాడు. దిల్ రాజు గారు మాత్రం ప్రతిదానికి నవ్వుతున్నాడు. దశావతార మూవీ చూశాడు కమల్ హాసన్. ఈ మూవీలో ఎరగొట్టింది మన శృతి హాసన్, ఇచ్చి పడేసింది. నేను ఇప్పుడు ఫస్ట్ కూలీ చూశాను, తర్వాత వార్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే తమిళలో అయ్యా కొడుకులు పెట్టి ఆట ఆడారు. తమిళలకు 1000 కోట్ల సినిమా ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన జూనియర్ ఎన్టీఆర్, ఇచ్చి పడేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగానే ఉంటుంది. ఆయన మూవీకి వెళ్ళాలి. ఎందుకంటే 2012 వరకు ఊసరవిల వరకు ఆయన ఫ్యాన్, నేను తర్వాత ప్రభాస్ ఫ్యాన్. ఇద్దరు నా ఆరాధ్య దైవం. ప్రభాస్ అయితే నేను అభిమానించే హీరో జూనియర్ ఎన్టీఆర్. వెళ్ళాల్సిందే మూవీకి బరాబర్. 1000 కోట్లు 5 రోజుల్లో గ్రాచ్ చేస్తుంది. డే 1 300 కోట్లు, రేపు 500 కోట్లు, ఎల్లుండి 800 కోట్లు, 4 రోజులకు 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది మన కూలీ. రేటింగ్ 5కి 4.8 ఇవ్వచ్చు. అంత బాగుంది మూవీ. నాగార్జున కోసం, ఈ సుత్తి సీన్ కోసం ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఎల్సీలో ఇది ఒక పార్ట్. కూలీ 19 మంది ఉంటారు, అందులో ఉపేంద్ర గారు కూడా ఒక పార్ట్. ఉపేంద్ర గారి మీద వేరే మూవీ చేయొచ్చామని చెప్పలేమని చేస్తారు, ఇచ్చి పడేశారు. అమెరికన్ మీద ఉంటుందో ఉండదో చెప్పలేం, కానీ ఆయన ఒక మంచి రోల్ చేశాడు. ఆయనకి బాలీవుడ్లో ఆయన పేరు మీద 60 కోట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. డే 1. ఓకే.